సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కాలీవుడ్ స్టార్ హీరోలంతా ట్రాక్ తప్పారా? హిట్స్ లేక సతమతమవుతున్నారా? అర్జెంటుగా వీళ్ళకు బ్లాక్ బాస్టర్స్ అవసరమా? అప్కమింగ్ ప్రాజెక్టులతో రీసౌండ్ వినాల్సిన తప్పనిసరి పరిస్థితి? ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే కంబ్యాక్ సినిమాలు వీరి నుండి రాబోతున్నాయా? చూద్దాం. టాలీవుడ్ తో పోల్చుకుంటే కోలీవుడ్ స్టార్ హీరోలకుండే ఫ్యానిజం, స్టార్డమ్ వేరే లెవెల్. జస్ట్ హీరో కట్అవుట్ చూసేందుకే థియేటర్లకు వస్తూ ఉంటారు. ఇక వీరి పేరిట చేసే సేవ, ధార్మిక కార్యక్రమాలకు చెప్పనక్కర్లేదు. అలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ను హట్ చేస్తున్నారు తమిళ స్టార్ హీరోస్. రాడ్ బొమ్మలను దింపి మూవీ లవర్స్ కి పరీక్ష పెడుతున్నారు. సీనియర్స్ రజనీ, కమల్ నుండి జూనియర్స్ విక్రమ్, అజిత్, సూర్య వరకు ఇదే సిచ్యువేషన్. వీరు చేసిన లాస్ట్ సినిమాలన్నీ బాక్సాఫీస్ డిజాస్టర్సే. నాట్ ఓన్లీ తమిళనాడు, వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న రజనీకాంత్, పెట్టా, దర్బార్, అన్నాతే ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ టెస్ట్లే. ఇక తలైవా పనైపోయింది అనుకున్న టైంలో జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అమ్మయ్య, సూపర్ స్టార్ ట్రాక్ ఎక్కాడు అని సంబరపడిపోయే లోపు లాల్ సలాం, వెట్టాయన్ ఆ దూకుడుకు బ్రేక్లేశాయి. ఫ్యాన్స్ కూడా నవ్వాలో ఏడవాలో తెలియని సిచ్యువేషన్. ప్రెజెంట్ రజనీ నుండి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ కూలీ, జైలర్ 2 వస్తున్నాయి. జైలర్ 2 రావడానికి టైం పడుతుంది, కానీ కూలీతో హిట్ కొట్టి కాక మీదున్న ఫ్యాన్స్ ని రజనీ కూల్ చేయాల్సిందే. కోలీవుడ్ మరొక సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా ఇండియన్ 2 తో భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు. విక్రమ్ మ్యాసివ్ హిట్ తర్వాత శంకర్ తో జతకట్టాడు ఉలగనాయకన్. భారతీయుడు సీక్వెల్ తీస్తే ప్రశంసల సంగతి అటు ఉంచితే విమర్శలు ఎక్కువ వచ్చాయి. ఈ సినిమా వల్ల నిర్మాణ సంస్థ లైకా కూడా భారీగా దెబ్బతింది. ఇప్పుడు ఇండియన్ 3 తీయాలా వద్దా అన్న డౌట్ అలాగే క్యారీ అవుతోంది. ఇక మణిరత్నంతో సుమారు 38 ఏళ్ల తర్వాత తగ్ లైఫ్ చేస్తున్నాడు. మణి, కమల్ కాంబో అంటే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది ఏమన్నా తేడా జరిగిందా? కమల్ కెరీర్ గ్రాఫ్ ఇంచుమించుగా పడిపోయినట్లే.